పామ్నూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు మా నాన్నగారు ఈ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తు తరపున పోటీ చేస్తున్నారు. ఈ గతంలో కూడా మా నాన్నగారు ఎంపీటీసీగా పోటీ చేసి చాలా దగ్గర వరకు వచ్చి ఓడిపోయినారు. ప్రజలకు ఆనాటి కాలంలో అసలు అధికారంలో లేని పార్టీని అట్లా దగ్గర వరకు వచ్చి కొన్ని ఓట్లతో మేము ఓడిపోయినాము. ఈసారి ఎట్లయినా చేసి మమ్మల్ని గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి మేము చాలా తోడ్పడతాము. ఏ పనులున్నా కూడా మేము సక్రమంగా నిర్వహించేలాగా చూస్తాము. దయచేసి మాకు ఈసారి ఎట్లయినా చేసి గెలిపించాలని బ్యాట్ గుర్తు కోటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, కడియం కావ్య గారు బలపరిచిన అభ్యర్థి మా నాన్న పోలపల్లి సంపతరెడ్డి గారు పామ్నూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మమ్మల్ని గెలిపిస్తే ఈసారి పామ్నూరు గ్రామాన్ని అభివృద్ధి దశలో నడిపించేలాగా మేము ముందుకు వస్తామని మీకు తెలియజేస్తున్నాం. 11వ తారీఖు నాడు జరిగే పోలింగ్లో మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాము. బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ తోటి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. గ్రామ ప్రజలందరూ బ్యాట్ గుర్తును గుర్తుంచుకొని బ్యాట్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాము. అధిక మెజారిటీతో గెలిపించి మీ పనులన్నీ అడిగి మరీ చేపించుకోవాలని మేము అభ్యర్థిస్తున్నాం. మీరు మాట్లాడుకోండి. కాంగ్రెస్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా వారిలో ఉన్నాను. 3వ నెంబర్ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను 3వ నెంబర్ ఓటేసి అధిక పోటీ చేస్తాను. నాకు 3వ నెంబర్ బ్యాట్ గుర్తు వచ్చింది. మీరు బ్యాట్ గుర్తు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించి మీ ఊర్లో సమస్య ఏదున్నా అట్లాగా బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే ఇద్దరు మేము ఆడపిల్లలు కలుగున్నామమ్మ. మాకు ఈసారి సపోర్ట్ చేయండి. మా డాడీకి ఇదే లాస్ట్ ఛాన్స్. వాళ్ళందరికీ ఉంటుంది కానీ మా డాడీకి ఈసారి తప్ప మళ్ళీ ఛాన్సే ఉండదు. ఎట్లా చేసి మమ్మల్ని ఈసారి గెలిపించాలి. ఈసారి మేము మా పని మీరే చూస్తారు. ఈసారి ఎట్లా చేసి మమ్మల్ని గెలిపించారమ్మా. బ్యాట్ గుర్తు మరి 3 నెంబర్లు ఉంటుంది.